తిరుమలలో జగన్కి అక్కడ అవగాహన పెద్దగా ఉండదు, ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాబట్టి. బట్ అక్కడ సంప్రదాయాలను గౌరవించారు, పూజ చేశారు, అట్లాగే ప్రసాదాలు తీసుకున్నారు. దాన్ని ఎవరు ఏదేదో కామెంట్ చేయొచ్చు, కానీ నేను దాని విషయంలో విభేదిస్తాను. జగన్ అయితే అక్కడ గుడి పట్ల గౌరవంగానే ఉన్నారు. కానీ ధర్మారెడ్డి అనే అధికారిని నమ్మారు ఆయన భక్తులకి మనం అద్భుతంగా చేస్తున్నాం, ఏది పొద్దున పూట బ్రేక్ దర్శనం లేట్ చేసి అంటే విఐపీలని ఏడిపించి తద్వారా అంటే ఏవైతే విఐపీ కోటాలో వాళ్ళకే చూస్తేనే ప్రజలకు కోపం వస్తుంటుంది కాబట్టి వాళ్ళది లేట్ చేయడం, మిగతా వాళ్ళది సెట్ చేయడం చేస్తున్నాను నేనంటూ కొన్ని మార్పు చేర్పులు చేసుకొచ్చాను. బట్ అసలైనటువంటిది ప్రసాదాలకు సంబంధించి క్యూ లైన్లలో ప్రసాదాల గురించి అనే మంచినీళ్ళు, మజ్జిగ, పాలు ఇట్లాంటివి ఇచ్చేవాడు. అవి తగ్గిపోయినాయని అనేక మంది గగ్గోలు పెట్టారు. కరోనా తర్వాత పట్టించుకోవట్లేదు అన్నటువంటి అస్సలు మానేయలేదు, కానీ కంటిన్యూగా ప్రతి పావు గంటకి సప్లై అయ్యాయి గతంలో, అవి మిస్ అయింది అన్నటువంటిది చెప్పుకొచ్చారు. బట్ సమాధానం లేదు, అంతా బాగానే ఉందని ఎదురుదాడి మాటలు తప్పించి లేదు. ఇప్పుడు చూస్తే బాబు గారు వచ్చిన తర్వాత కొత్తగా ఈవో గారిని శ్యామలరావు గారిని పంపించాక ఆయన పక్కన అన్నప్రసాదానికి వెళ్ళి కూర్చుని అక్కడ సెటరేట్ చేసి వచ్చారు. అంటే అంతా నడుస్తూనే ఉంటుంది, బట్ పని చేస్తున్నామన్న ఫీలింగ్. ఇక్కడ చైర్మన్ ఉన్నారు, ఈవో ఉన్నారు, ఆరోపణలు ఏమన్నా వస్తే పిఆర్ఓతో దాని మీద లీగల్గా చర్య తీసుకుంటామన్న స్టేట్మెంట్ తప్పించి అక్కడికి వెళ్ళి ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత విస్మరించినటువంటి పరిస్థితి. దాని ఇంపాక్టే కనబడతా వచ్చింది. అక్కడ ఇప్పుడు మాడవీధుల్లో జనాలు నడిచేటటువంటి చెప్పులు లేకుండా నడుస్తారు. అక్కడ వైట్ సిమెంట్ వేసి అంటే కూల్ సిమెంట్ ఓ రకంగా దాని మీద నడుస్తున్నప్పుడు చల్లగా ఉంటుంది, ఎండలో మండుటెండల్లో కూడా అదొకటి సెట్ చేశారు. అన్నప్రసాదాలకు సంబంధించి రుచి చూసి అందులో మార్పు చేర్పులు చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ప్రసాదాలకు సంబంధించి ఏవైతే ఇప్పుడు కంపార్ట్మెంట్లలో ప్రసాదాలు ఇంతకుముందు కూడా ఇచ్చారు జగన్ హయాంలో కూడా, అయితే ఎక్కువసార్లు రావట్లేదు అన్నది కంప్లైంట్. ఇప్పుడు అది కంటిన్యూగా ఇచ్చే ఏర్పాట్లు చేసుకొచ్చారు. అదే సందర్భంలో బారులు తీరి బయటకు కూడా ఉంటారు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు, వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేయడం అన్నటువంటి కీలక పరిణామం. ఆరంభం బాగుంది, తర్వాత ఈ సదుపాయం సక్రమంగా కొనసాగేలా చూడగలిగితే బాబు గారిని గుర్తుపెట్టుకుంటారు.